రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో పెద్దల సభకు వెళ్లడానికి ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశంలో 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో 56 మంది సభ్యుల ఎంపిక జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలు ఖాళీ అవుతుండగా ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లు భర్తీ కానున్నాయి. ఫిబ్రవరి 8 కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 15న నామినేషన్ల సమర్పణకు తుది గడువు, 16న నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ పత్రాల విత్డ్రాకి చివరి తేదీగా పేర్కొంది ఈసీ. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఏపీ అసెంబ్లీలో బలాన్ని చూసుకుంటే వైసీపీకే 3 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. వైసీపీ నుంచి మేడ రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కొల్లా బాబురావుల్ని రాజ్యసభకు పంపించాలని భావిస్తోంది అధిష్టానం. ఇది అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. బలం లేకున్నా టీడీపీ తన అభ్యర్థిని నిలబెడుతుందా అన్న సందేహాలున్నాయి. తెలంగాణలో 119 మంది శాసనసభ్యులున్నారు. 3 రాజ్యసభ స్థానాలకు ఒక్కొక్కరికి 40 మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో కలిపి 65 మంది, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8 మంది, ఎంఐఎంకి 7 ఉన్నారు. రాజ్యసభ రేసులో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది ఎమ్మెల్యేలు ఒకరి పేరును ప్రతిపాదించారు. ఈ లెక్కన ఆ 2 పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ లేదు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ రేసులో చిన్నారెడ్డి, జానారెడ్డి, విహెచ్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సోనియా గాంధీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వద్దిరాజు రవిచంద్ర మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఓడిపోయిన మంత్రులు చాలా మంది రాజ్యసభ రేసులో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.